హాయ్, నేను మీ మోహన్ రావు జరుగుల్లా. అఖండ 2 చాలా పెద్ద విజయం సాధిస్తుందని ప్రేక్షకులతో పాటు సినీ అభిమానులు, ట్రేడ్ పండితులు, అదేవిధంగా బాలీబాబ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఈరోజు నైట్కే డిసెంబర్ 11 9:30 నుంచి ప్రీమియర్స్ అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా డిసెంబర్ 12 ఉదయం 7 గంటల నుంచే అన్ని ఏరియాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క థియేటర్లో కూడా అత్యధిక థియేటర్లో బాలీబాబు కెరియర్లోనే అత్యధిక థియేటర్లో అఖండ 2ని ప్రదర్శించబోతున్నారు. ఈ యొక్క అడ్వాన్స్ బుకింగే ఇప్పటి వరకు ఆన్లైన్ బుకింగ్ 40 కోట్లు మార్క్ని చేరుకోవడం జరిగింది. ఆఫ్లైన్లో బాలీబాబు క్రేజ్ ఏంటో మన అందరికీ తెలుసు. బాలీబాబు అభిమానుల యొక్క సత్తా ఏంటో ఆఫ్లైన్కి అడిగితే తెలుస్తుంది. మామూలుగా ఉండదు. బాలీబాబు అభిమానులు ఆఫ్లైన్ టికెట్ సేల్ ఒక రేంజ్లో పెడతారు. మినిమం అది కూడా ఒక 30 నుంచి 40 కోట్ల వరకు ఆఫ్లైన్ సేల్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్ కలిపి ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా 90 నుంచి 100 కోట్ల మార్కు గ్రాస్ పెట్టేటటువంటి అవకాశాలు మెండుగా ఈ అఖండ 2కు ఉన్నాయి. మామూలుగా లేదు. అఖండ క్రేజ్ చూస్తుంటే ఒక రేంజ్లో ఒక వైబ్ అనేది క్రియేట్ అయ్యింది. అఖండ 2 ఎక్కడ చూసినా అఖండ 2 మ్యానీ అనేది ప్రజల్లో క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెళ్ళి థియేటర్లో బ్లాస్ట్ చేద్దామా అనేటటువంటి క్యూరియాసిటీ ప్రజల్లో నాటుకుపోయింది. ఈ యొక్క బిజినెస్ చూసుకుంటే 124 కోట్లు గతంలో బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా వాయిదా పడడం వల్ల కొంత బిజినెస్ అనేది నిర్మాతలు తగ్గించారు బయ్యర్స్కి. అది 108 కోట్ల వరకు బిజినెస్ అనేది చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఓవర్సీస్ చూసుకుంటే 15 కోట్లు, ఇక తెలుగు వెర్షన్ చూసుకుంటే ఇంచుమించు 80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. హిందీ చూసుకుంటే 8 కోట్ల వరకు జరిగింది. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 8 కోట్ల వరకు బిజినెస్ చేయడం అనేది జరిగింది. నైజాం చూసుకుంటే 27 కోట్ల బిజినెస్ జరిగింది. అదేవిధంగా సీడెట్ చూసుకుంటే 24 కోట్ల బిజినెస్ జరిగింది. ఉత్తరాంధ్ర చూసుకుంటే 13.5 కోట్ల బిజినెస్ జరిగింది. అదేవిధంగా గుంటూరు చూసుకుంటే 7.5 జరిగింది. కృష్ణా చూసుకుంటే 7.5 జరిగింది. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కలిపి 14 కోట్స్ అనేది బిజినెస్ జరిగింది. అదేవిధంగా 4.5 కోట్లు అంటాము నెల్లూరు బిజినెస్ జరగడం జరిగింది. టోటల్గా 108 నుంచి 110 కోట్ల బిజినెస్ అనేది నిర్మాతలు లెక్కల ప్రకారం బిజినెస్ జరిగింది. అదేవిధంగా ఈ యొక్క థియరిటికల్ బిజినెస్ ఈ విధంగా ఉంటే ఓటీటీ రైట్స్ అనేవి 80 కోట్లకి, అదేవిధంగా డిజిటల్ రైట్స్ 60 కోట్లకి, టోటల్గా ఈ సినిమా 240 కోట్లు టేబుల్ మీద ఉన్నది ప్రాఫిట్ అనేది. కానీ ఈ సినిమాకి 200 కోట్లు నిర్మాతలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 40 కోట్లు నిర్మాత టేబుల్ పైన ప్రాఫిట్గా ఉంది. అయినప్పటికీ బ్రయర్స్కి ఈ సినిమా లాభాలు రావాలంటే ఏమాత్రం హిట్ టాక్ పడినా ఈ సినిమా 140 నుంచి 150 కోట్లు షేరు రాబట్టేటటువంటి నికార్సైనటువంటి బొమ్మ. గ్రాస్ చూసుకుంటే 250 నుంచి 270 కోట్ల వరకు కూడా గ్రాస్ వచ్చేటటువంటి అఖండ 2 బొమ్మ హిట్ బొమ్మ పడితే, అదే బ్లాక్ బాస్టర్ అయితే ఆ మార్కు 300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, ఇంకా బాగుంటే 500 కోట్ల మార్కు కూడా పెట్టేటటువంటి సత్తా బాలయ్యబాబుకి ఉంది. ఎందుకంటే బాలయ్యబాబు అంటేనే బాక్స్ ఆఫీస్ బొనంజా. మనందరికీ తెలుసు బాలయ్యబాబు స్టామినా ఏంటో. వరుసగా హిట్లు వస్తూ పోతున్నాడు. భగవంత్ కేసరి కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, అఖండ కావచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా బాలయ్యబాబు కెరియర్లో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాలు. కానీ బాలయ్యబాబు ఒకే ఒక లోటు, 100 కోట్లు షేర్ ఉన్నటువంటి సినిమా దరిదాపుల్లో కూడా పాపం దగ్గరికి వచ్చిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అఖండ 2తో 100 కోట్ల షేరు బాలయ్యబాబు ఏమాత్రం టాప్ పడినా 100 కోట్ల షేర్ పెట్టబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా అఖండ 2 అనే రికార్డ్ ఫోటోల్లో చరిత్రలో నిలవబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా అఖండ 2గా బాలయ్యబాబు అభిమానులు కావచ్చు, సినీ పండితులు కావచ్చు, ట్రేడ్ పండితులు కావచ్చు, అందరూ కూడా అంచనాలు వేసుకుంటున్నారు. కాబట్టి అఖండ 2 ప్రీమియర్స్ అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ బాలయ్యబాబు కెరియర్లోనే 40 కోట్లు ఇప్పటి వరకు ఆన్లైన్ లెక్కల ప్రకారం. ఆఫ్లైన్
మరి మనకు తెలిసిన విధానమే బాలయ్యబాబు ఫ్యాన్స్ అందరూ కూడాను మాస్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడాను థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకునేటటువంటి యంగ్ అండ్ డైనమిక్ బాయ్స్. కాబట్టి బాలయ్యబాబు నడిచి వస్తుంటే ఆ లెవెల్ వేరు. బాలయ్యబాబు లుక్స్ కావచ్చు, బాలయ్యబాబు యొక్క డైలాగ్ డెలివరీ కావచ్చు, బాలయ్యబాబు యొక్క ఆహారం కావచ్చు, ఈ సినిమాకి ప్లస్గా నిలవబోతుంది. అదేవిధంగా తమన్ బీజియం చూస్తుంటే ఈ సినిమాకి చాలా ఆయువు పట్టుగా ఉంది. ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు, మామూలుగా ఇవ్వలేదు. పూనకాలు వచ్చే విధంగా తమన్ ఒక రేంజ్లో ఇచ్చేశాడు. అదేవిధంగా బోయపాటి సీన్ గారి యొక్క టేకింగ్ చూస్తుంటే ఒక రేంజ్లో గత సినిమాలతో పోల్చుకుంటే చాలా బ్రహ్మాండంగా ట్రైలర్ చూసినా బాలయ్యబాబు గారి యొక్క డైలాగ్ డెలివరీ కావచ్చు, బాలయ్యబాబు యొక్క ఆహారం కావచ్చు, ఆ యొక్క టేకింగ్ కావచ్చు, ఒక రేంజ్లో ఉంది. అది ఎక్కడెక్కడ ఉండే బోయపాటి సీన్ గారిని మనం తీసుకోలేము. గత సినిమాలతో పోల్చుకుంటే బ్రహ్మాండంగా టేకింగ్ అనేది ఉన్నది. బోయపాటి సీను మరియు బాలయ్యబాబు కాంబినేషన్ అంటేనే హిట్. కాబట్టి బాలయ్యబాబుని ఎలా వాడాలో తెలిసినటువంటి దమ్మున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే దమ్మున్న డైరెక్టరు బోయపాటి సీను గారు. బాలయ్యబాబు చేత ఏ డైలాగ్ పలికిస్తే థియేటర్లో విజల్స్ వేయించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి డైరెక్టరు బోయపాటి సీను. కాబట్టి ఆయన కోసం మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బోయపాటి సీను గారు బాలయ్యబాబు గారికి ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, ఇలా 3 హిట్లు ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్న దుమ్ము లేపేటటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారు. ఇక బాలయ్యబాబు గారికి విషయానికి వస్తే వరుసగా హిట్లు ఇచ్చుకొని వస్తున్నాడు. నిర్మాతలకు ఎక్కడ కూడా నష్టం లేకుండా తను చేసినటువంటి బడ్జెట్లోనే అత్యధిక లాభాలను రాబట్టేటటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు దాటినప్పటికీ ఒక రేంజ్లో ఇప్పటికీ స్టార్డమ్ కొనసాగుతున్నటువంటి ఏకైక తెలుగు హీరో మన నందమూరి బాలయ్య గారు. అది ఎవరైనా ఒప్పుకోవాలా? మనకు గత సినిమాల యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకున్నా, ఆ సినిమాల యొక్క బిజినెస్ చూసుకున్నా, ఆ సినిమాల ఆడేటటువంటి విధానం కావచ్చు, ఆ సినిమాలకు ప్రజల్లో ఉన్నటువంటి బజ్ కావచ్చు, ప్రతిదీ కూడా నందమూరి బాలకృష్ణ గారికి కలిసి వచ్చేటటువంటి అంశం ఈ అఖండ 2కి ప్రేక్షకులు థియేటర్లు రాబట్టడానికి. అఖండ 2 కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేది ప్రజల్లో ఉంది. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు నైట్కే ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. రేపు రెగ్యులర్గా షోలు పడుతున్నాయి. నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నాను మా శ్రీకాకుళంలో ఉన్నటువంటి రామలక్ష్మణ థియేటర్లో. మీతో పాటు నేను, నందమూరి అభిమానులు, అదేవిధంగా సినీ అభిమానులు, సినీ ప్రేక్షకులతో కలిపి సినిమాను చూసి ఆనందంగా సినిమా హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికిద్దాం. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మనందరం కూడా ప్రతి ఒక్క సినిమాను సపోర్ట్ చేద్దాం. మన తెలుగు సినిమాను కాపాడుకుందాం. ఇంటర్నేషనల్ స్థాయిలో మన తెలుగు సినిమా వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కృషి చేయాలనేసి కోరుకుంటూ ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయభిలాషి మీ మోహన్ రావు జరుగుల్లా, మీ తమ్ముడు.